అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అనగనగా అటవీ ప్రాంతానికి దగ్గరగా ఉన్న ఓ ప్రశాంతమైన గ్రామం ఉంది. ఆ గ్రామం వంచున ఒక గుహ ఉంది. ఆ గుహ వద్ద ఒక తల్లి మేక తన 3 మేక పిల్లలతో సంతోషంగా జీవిస్తోంది. ప్రతి ఉదయం మాదిరిగానే ఆ రోజు కూడా వారు గడ్డు మేసుకుంటూ ఆనందంగా గడపసాగారు. ఒకరోజు తల్లి బయటకు వెళ్లే ముందు తన పిల్లల్ని పిలిచి ప్రేమగా ఈ విధంగా చెప్పింది. ఓ నా పిల్లల్లారా, నేను ఆహారం తీసుకురావడం కోసం బయటికి వెళ్తున్నాను. మీరు ఎవరొచ్చి తలుపు తీయమన్నా తీయకండి. నా మాట విన్న తర్వాతే లోపలికి అనుమతించండి అని చెప్పి బయలుదేరింది. పక్కనే దాక్కున్న ఒక తోడేలు ఈ సంభాషణ అంతా విని బాగుంది, ఇక వీరిని మోసం చేయడం సులభమే అని తనలో తాను అనుకొని నవ్వుకోసాగింది. ఆ తోడేలు తల్లి మేక అడవిలోకి వెళ్ళిపోయింది. పిల్లలు ఆమె చెప్పినట్లుగానే వారి యొక్క గుహ తలుపులు బిగించి ఆడుకోసాగారు ఆ గుహ లోపలే. కొద్దిసేపటి తర్వాత అక్కడే దాక్కొని ఉన్న తోడేలు వచ్చి మేకలాగా తన స్వరాన్ని మార్చి పిల్లలు తలుపు తీయండి, నేను మీ అమ్మను అంటూ తలుపు తీయమని పిలవసాగింది. ఆ తెలివైన మేక పిల్లలు వెంటనే ఈ స్వరం మా అమ్మదానిలా లేదు, నీకు తలుపు తీయం అని గట్టిగా చెప్పసాగారు. ఆ మాటలకు తోడేలకు కోపం వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తోడేలు అక్కడి నుంచి తన స్వరం మృదువుగా రావటానికి గ్రామంలోని కమ్మరివాడి దగ్గరికి వెళ్ళి తన గోరుని కాల్పించుకుంది. మళ్ళీ ఆ మేక పిల్లలు ఉన్న గుహ దగ్గరకు వచ్చి పిల్లలు తలుపు తీయండి, నేను మీ అమ్మను వచ్చేశాను అని మృదువుగా పిలవసాగింది. పిల్లలు అనుమానంగా ఈ విధంగా అడిగారు. ఏది నీ కాలి యొక్క రంగు చూపించు అని. తోడేలు తన నల్లని కాలు చూపించడంతో వారు మళ్ళీ తలుపు తీయలేదు. ఇదంతా జరుగుతున్న సమయంలో ఆ మేకల తల్లి అక్కడికి చేరుకుంది. తోడేలును చూసి గట్టిగా అరవసాగింది. తోడేలు భయంతో అడవిలోకి పారిపోయింది. ఆ మేక తల్లి లోపలికి చేరుకొని పిల్లలను కౌగిలించుకుంది. పిల్లలు భయంతో ఏడుస్తుండగా తల్లి వారిని ఓదార్చసాగింది. ఈ కథలోని నీతి ఏమిటి అంటే, పెద్దలు చెప్పే మంచి మాటలను ఆచరించడం ద్వారా అంతా మంచి జరుగుతుంది. అందుచేత పెద్దల యొక్క మంచి మాటలను మనం వినాలి. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.